కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జల్మల గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఆటో వాలా కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి ఐక్యత. ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. విజయ్ ఓకే. ఈరోజు వేములవాడ పట్టణంలోని తిప్పపురం ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మరి ఆటో కార్మిక నాయకులు ఉమరు, అంజద్, రఫీకు మరి మిగతా నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి 5,000 మంది ఆటో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించడం కొరకు మరి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళా బస్సు పథకం ద్వారా ఎంతో మంది ఆటో కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 1000 రూపాయల చొప్పున వీరికి ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పి మాట తప్పింది. మరి ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మరి ఈ ఆటో కార్మికులను పట్టించుకునే పాపాన పోలేదు. మరి రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ఆటో కార్మికుల మరి రోజువారీ జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంది. మరి వారిని గ్రహించి మరి కేటీఆర్ గారు వీరికి భరోసా ఇచ్చినందుకు మరి వారికి ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. చెప్పు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 5,000 మంది ఆటో కార్మికులు ఉచిత బీమా 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇందుకు గాను వేములవాడ పట్టణంలో ఇమ్లా డివిజన్ ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. దీనికి మేము కేటీఆర్ గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం వచ్చిన పంచని ఎంతో మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఆటో కార్మికుల పరిస్థితి ఎక్కడితే డొక్కాడిన పరిస్థితి. దీనికి కేటీఆర్ గారు బాధపడి అండగా ఉంటామని ఆటో కార్మికులకు 5 లక్షల ఉచిత బీమా చేయించడం జరిగింది. దానికి మేము వేములవాడ పట్టణ డివిజన్ ఆటో కార్మికుల తరఫున కృతజ్ఞత చెప్తా ఉన్నాం కేటీఆర్ సార్. ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ దగ్గర కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.